గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేసాం, సపోర్ట్ చేయండి. అయితే మీకు మా ఫ్రెండ్స్ తెలియకపోయి ఉండొచ్చు, గోపి అండ్ శివ అనమాట. నేను శివ కలిసి గోపి మీద కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడిగి గెలకపోతున్నాం అండి. అలానే ఈ ప్రయత్నంలో ఆడి సీక్రెట్స్ ఇవన్నీ లాగడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ మీరు చూస్తారుగా, చూడండి. ఓకే, ఆడికి ఫోన్ చేసి రప్పిద్దాం. ఫస్ట్ అయితే శివగాడిని పిలుద్దాం. ఓకే, ఇక్కడ ఒక లారీ పెట్టాం సపోర్ట్. అయితే ఇలా ఆరు బయట ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే, కొంచెం మనం అడిగే క్వశ్చన్స్ కి మనోడు హీట్ కి వెదర్ సహకరించాలి కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసాం. సో నేను చెప్పాను కదా శివ అని, ఇతనే అనమాట శివ. ముద్దుగా ముక్కు అంటారు, ఇన్స్టాగ్రామ్ లో తెలిసిన వాళ్ళకి అయితే కిండర్ జాయ్ అంటారు. సరే రాడి ఫోన్ చే గోపి గారి. చేయడండి రీడు బాత్రూమ్ లో ఉన్నాడా? హలో హలో, కొంచెం గట్టి మాట్లాడరా, వినిపించట్లేదు. ఇంకా ఇక్కడ మనకి మా ఇంటి బయట లారీలు ఉంటాయి కదా, పక్క వీధిలో. ఏం చేయట్లేదురా, సరదాగా నీతో చిన్న పని ఉంది, వెళ్ళరా ఫాస్ట్ గా. ఇప్పుడు అర్జెంట్ గా రావాలి నువ్వు. ఇదిగోండి వచ్చాడు మన గోపి అమ్మగాడు. ప్లే బాయ్ గోపి అంటారు అనమాట ఇన్స్టాగ్రామ్ లో తెలిసిన వాళ్ళు అయితే మనం యూట్యూబ్ లో కాబట్టి చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? అఫ్ కోర్స్ మేము కూడా కొత్తగానే ఇంట్రడ్యూస్ అవుతున్నాం. అయితే మరి మ్యాటర్ ఏంటంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాం అనమాట నిన్ను. నువ్వు వాటికి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఒక అడవిలో వెళ్తున్నావు. నువ్వు నీతో పాటు డేట్ చేసి ఒక అమ్మాయి, నీకు అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది. ఎలాగా, ఏం చేస్తావు? ఎప్పుడైనా ఫేస్ చేసావు ఈ సిచ్యువేషన్ ని? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. చేయలేదా? ఓకే, ఏం చేస్తావు చెప్పు. అమ్మాయిని పక్కన పెట్టేసి మనం వెళ్ళి అడుగులో పని కాంచుకుని వచ్చేస్తా. అడవిలోకి వెళ్ళి ఆకులతో తుడుచుకుంటాడనరా. మీరేం చేస్తారేంటి? నేనైతే పెర్ర ఆనించి ఆపేసుకుంటాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో దొరికిన అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఎవరైనా అమ్మాయి కలుద్దాం అంటే నువ్వు ఎలా తయారయ్యి వెళ్తావు? వెళ్ళే ముందు ఎన్నిసార్లు అవుట్ఫిట్ చెక్ చేసుకుంటావు? నేను వెళ్ళిపోతున్నాను. ఎలాగా వెళ్ళిపోతా? మామూలు పర్టికులర్ గా బ్లాక్ వేసుకుంటాను అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. ఓకే, మరి అయిపోయింది క్వశ్చన్, అయిపోయింది. నెక్స్ట్ మార్చ్. అయన్నొద్దు, పాయింట్ కి రా. సరిపోవట్లేదు వాడికి, దిమ్మ తిరిగిపోయి క్వశ్చన్ ఇప్పుడు ఇద్దాం. మీ ఎక్స్ ఎప్పుడైనా మీ ఎక్స్ ని ఇన్స్టా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గానీ ఎందులోనైనా స్టాక్ చేసావా? అసలు ఏం చేస్తుంది ఆ అమ్మాయి, ఎక్కడికి వెళ్తుంది, ఏంటి అని నిజాయితీగా చెప్పాలి. ఈ క్వశ్చన్ లేదు, చేయలేదు. చేయలేదా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ అమ్మాయికి మనం అంటే ఇష్టం లేదు. మనం కాదనుకుని వెళ్ళిపోయింది కదా, మనం ఎందుకు చేస్తాం? ఓకే, వ్యాలిడ్. మీరు కూడా అదే చేయండి. ఎప్పుడు కూడా స్టాక్ చేయడం మానేయండి. ఎప్పుడు కూడా స్టాక్ చేయడం మానేయండి. మీరు బాగుపడితేనే మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు అని మా గోపిగాడి ఈ రోజు చెప్పడం అయితే జరిగింది. ఎస్. నెక్స్ట్, నువ్వు అన్కంఫర్టబుల్ అని చెప్పి ఏంటి క్వశ్చన్లు అడుగుతున్నావు? ఏంటి అసలు? సరే అయితే నువ్వు అడుగు. నేను అడుగుతున్నాను, నువ్వు అడుగుతున్నావు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు
నేను అడుగుతున్నాను నువ్వు అడుగుతాను చాలా అడగాలి ఇంక జనాలు చూడగానే భయం వచ్చేలా జనాలకు భయం వచ్చేలా చూసి అమ్మ అనుకునే ఉండాలి సరే ఆగు. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీకు మూడు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాస్టర్బేట్ చేసుకుంటావు? బా ఎలా క్వశ్చన్ మామూలుగా లేదా అది యాక్చువల్గా 3 రాదురా. అంటే ఏ గేయా? గేయా? చెప్పు గేయా లేకపోతే అంటే నాకు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే ఇంకా జీవితాంతం ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు బాగా ఏడ్చి బాగా బాధపడిన మూమెంట్ ఏ రోజైనా ఉందా? 2 years బ్యాక్ మ్యాక్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అదేనా? అదే బాగా ఏడ్చావా? దాని తర్వాత ఇంకెప్పుడు? ఓకే, మరి బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఇంకా అమ్మాయి వచ్చినప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీ ఎక్సెల్ అందరినీ ముందు నుంచోబెట్టి నీ గురించి ఒక కామన్ కంప్లైంట్ ఏమంటే ఏమిస్తారు? లేట్ రిప్లైస్. లేట్ రిప్లై ఇస్తాం. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? అదే రిప్లైస్. ఓకే, రిప్లైస్ అన్నం రావట్లేదు guys వీడికి. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో గైస్ మీరు ఎక్కడ అర్థం చేసుకోవాలి, మీ ఎక్సెల్ అందరు అనగానే ఒప్పేసుకొని వీడికి ఎక్స్ ఉన్నారని ఒప్పుకున్నాడు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సో గోపితో డేంజర్ బాయ్ గోపి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్నాం, చిమ్మ చీకటి, చుట్టుపక్కల ఎవ్వరు లేరు, నిర్మానుష్యంగా ఉంది. అలాంటి టైంలో నీకు భయం వేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావు? నా డైలీ లిస్ట్ తీస్తా. డైలిస్ట్ తీసి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అంతమందికి ఫోన్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేదాకా మాట్లాడతా. చూసారు గాయ్ సీక్రెట్. ఈసారి మీకు ఎప్పుడైనా భయం వేస్తే ఫోన్ లిస్ట్ తీయండి. అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి, మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళండి. అదే బెస్ట్. ఇలాంటి అదోళ్ళకి ఫోన్ చేశారు అనుకో ఎప్పుడు మాట్లాడు. గోపీనందన్ స్వామి సూక్తులు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీ ఫస్ట్ కిస్ ప్రాక్టీస్ చేసావా లేదంటే డైరెక్ట్ గా పెట్టావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పాను కదా వద్దునని, కిస్ ఎందుకు చేస్తాను ఇంకా. ఒప్పించుకున్నాడు గే. గైస్ గే